గిరిజనుల ఆరాధ్య దేవతలుగా పేరుగంచిన సమ్మక్క సారమ్మల జాతర అత్యంత వైభవంగా ముగిసింది. తెలంగాణ నుండే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఏపీల నుండి భారీగా భక్తులు హాజరై సమ్మక్క సారమ్మల దీవెనలు పొందారు. సుమారు 1 కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారమ్మలను దర్శించుకున్నారు. ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసే విధంగా మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతుంది. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేసే విధంగా మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటికీ హుండీల లెక్కింపులో గత మేడారం రికార్డు సగం దాటేసిందని తెలిపారు అధికారులు. మరో 4 రోజుల్లో పూర్తి స్థాయిలో లెక్కింపు పూర్తవుతుందన్నారు. వనం నుండి జనంలోకి ప్రవేశించి భక్తుల కోర్కులు తీర్చే వనదేవతల హుండీల లెక్కింపు ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. హనుమకొండలోని లష్కర్ బజార్ టీటీడీ కళ్యాణ మండపంలో ఈ నెల 1వ తేదీ నుండి హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో రెవెన్యూ పోలీస్ శాఖ సమక్షంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2024 మేడారం మహాజాతరకు సంబంధించి హుండీ లెక్కింపు కార్యక్రమము 29వ తారీఖు అనగా 3 రోజుల క్రితం నుంచి టీటీడీ కళ్యాణ మండపం హనుమకొండలో ప్రారంభించడం జరిగిందండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 300 హుండీలను విప్పడం జరిగింది. మొత్తం మీదుగా ఇప్పటి వరకు సుమారుగా 8 కోట్ల ఆదాయం రావడం జరిగిందండి. అయితే ఈ హుండీ కౌంటింగ్ చేసే క్రమంలో కొన్ని హుండీల్లో భక్తులు కొబ్బరికాయలు హుండీల మీద కొట్టడము, తర్వాత బెల్లము ఇవన్నీ కూడాను హుండీల్లో వేయడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగిందండి. కాబట్టి సరే ఈ సంవత్సరం జాతర అయిపోయినా కూడాను నెక్స్ట్ వచ్చే జాతరలకు భక్తులు హుండీల మీద కొబ్బరికాయలు కొట్టడం అనేది కాకుండా హుండీలు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కొడితే కొంచెం ఈ నోట్లు తడవడము, డ్యామేజ్ అవ్వడము అనేది తగ్గుతుంది అని చెప్పేసి భావిస్తున్నాము. దీనికి సంబంధించి మొత్తంగా 300 మంది హుండీ కౌంటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరి ప్రెజెన్స్లో హుండీ కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 518 హుండీలండి. ఫారెన్ కరెన్సీ కూడా రావడం జరుగుతుంది. ఇది మొత్తం హుండీలు విప్పడం అయిపోయిన తర్వాత మొత్తం ఫారెన్ కరెన్సీని బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బంగారము వెండి కూడాను జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ ద్వారాగా వాటిని వెరిఫై చేయించి బ్యాంక్ వాళ్ళకి లాకర్లో పెట్టించడం జరుగుతుంది. సునీత, అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, వరంగల్. మొత్తం 518 హుండీలకు గాను మొదటి రోజు 134 హుండీల లెక్కింపునకు గాను 3,15,40,000 లెక్కింపు జరిగాయి. సీసీ కెమెరా నిఘా నేత్రాల నడుమ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అదనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులను కలుపుకుని శ్రీ సమ్మక్క సారాలమ్మ అమ్మవార్ల హుండీల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. తొలి రోజు భారీ మొత్తంలో నగదుతో పాటు బంగారం, వెండి, ఫారెన్ కరెన్సీలు హుండీలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. 100 రూపాయల నోటుపై మహాత్మాగాంధీ బొమ్మకు బదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మతో ముద్రించిన 500 రూపాయల నోట్లు హుండీలో లభ్యం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంబేద్కర్ను కరెన్సీపై ముద్రించాలనే అభ్యర్థనతో ఓ అజ్ఞాత భక్తుడు అమ్మవారిని కోరుకోవడంతో వాటిని అధికారులు భక్తి కోణంలో పక్కన పడేశారు. మేడారం హుండీల లెక్కింపులో భాగంగా రెండో రోజు 71 హుండీలకు గాను 2,98,35,000 జమ అయినట్లు అధికారులు తెలిపారు. చిల్లర నాణాలతో పాటు బంగారం, వెండి, ఫారెన్ కరెన్సీలను వేరు చేసి భద్రపరిచినట్లు ఆలయ ఈవో రాజేంద్రం తెలిపారు. 2 రోజుల లెక్కింపుతో కలుపుకుని ఇప్పటి వరకు 205 హుండీలకు గాను 6,13,75,000 హుండీ ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 313 హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. గత మేడారం జాతర విషయంలో హుండీల ఆదాయం 12 కోట్ల పైచిలుకు వసూలు అయితే 2 రోజులకే హుండీల ఆదాయం సగానికి చేరుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈసారి హుండీల ఆదాయం మరింతగా రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చిల్లర నాణాలు, బంగారం, వెండి, ఫారెన్ కరెన్సీని చివరి రోజు పూర్తి స్థాయిలో లెక్కించే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. గరిష్ట విలువ మరింతగా పెరిగే విధంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం మహాజాతరలో భక్తుల మొక్కుబడిలో కానుకలు ఒకెత్తైతే ఒడిబియ్యం మరో ఎత్తు. అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించడం ఆనవాయితీ.
బియ్యంలో పసుపు కలుపుకుని చీరె జాకెట్టు ముక్క 11 రూపాయలను మహిళలు ఒడిబియ్యం రూపంలో సమర్పించుకుంటారు. ఈ సంప్రదాయం ఉత్తర తెలంగాణకు ప్రత్యేకతగా నిలుస్తుంది. 34 క్లాత్ హుండీలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు కానుకలు వేసే హుండీలో కూడా ఒడిబియ్యం వేయడంతో బియ్యం, నగదు, చిల్లర నాణాలు కలిసి ఉండటంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు చెబుతున్నారు అధికారులు. బియ్యం, నాణేలు, నోట్లు, బంగారం, వెండి వస్తువులను వేరు చేసే విధంగా యంత్రం సహాయంతో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కానుకలు వేసే హుండీలపైనే భక్తులు కొబ్బరికాయలు కొట్టడంతో ఒడిబియ్యం డబ్బులు తడిసి ముద్దై అవి వేస్టేజ్గా మారుతున్నాయని అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చర్యలకు పూనుకోవద్దన్నారు.